పార్లమెంట్లో రాహుల్ గాంధీ హిందువులపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా చేసిన వ్యాఖ్యలను రాహుల్ వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. ఇక ప్రధాన రహదారిపైన రాస్తారోకోతో వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పోలీసులు అడ్డుకుని బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో హిందువులపై చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. వాటిని యావత్ ప్రపంచంలో హిందూ సమాజం మొత్తం తీవ్రంగా గర్విస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే కేవలం 99 సీట్లు వస్తేనే ఈ విధంగా ఉంటే మీకు మొత్తం మెజారిటీ వచ్చి మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే హిందువుల పరిస్థితి ఏమవుతుంది? హిందువులంటే ఎందుకు అసహ్యం? హిందువులంటే ఎందుకు మీకు అంత వ్యతిరేకత వ్యక్తం చేస్తారు? మరి హిందువులంటే హిందువుల మనోభావాలంటే మీకు లెక్క లేదా? మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు ఇలాంటి దురాఘాతాలు పాల్పడినప్పుడు మరి మీరు ఒకవేళ అధికారంలోకి వస్తే హిందువుల పరిస్థితి ఏందనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేవలం భారతీయ జనతా పార్టీ కాదు, భారతదేశంలో ప్రపంచంలో ప్రతి ఒక్క హిందువు కూడా రాహుల్ గాంధీ యొక్క వ్యాఖ్యలకు నిరసన తెలిపాలి, ఖండించాల్సిన బాధ్యత ఉంది. ఈ విధంగా హిందువుల మనోభావాలను వ్యతిరేకించినటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన రాహుల్ గాంధీ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము తీవ్రంగా